అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి 10 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తాడిపత్రి పరిధిలోని నిట్టూరు గ్రామంలో కృష్ణవంశీ అనే 10 ఏళ్ల బాలుడు కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. 11 kV విద్యుత్ తీగలపై గతంలోనూ విద్యుత్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు స్థానికులు. ఆగ్రహించిన ప్రజలు ఏఈ ఇంటిపై దాడి చేశారు. అనంతరం మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు బంధువులు. నేను చెప్తే ఓపెన్ చెప్తే వాడిన 100% తప్పు. మాటిస్తున్నా చూడు నాకు ఒక్కడు వంశానికి లేదు. ఈ పసిబిడ్డను మీరు నేనున్నాను. ఇప్పుడే నేను దాన్ని తీసుకొచ్చి చేయలేను. పూలు చేయడానికి టైం పడుతుంది. మన వర్షాలకి దండికి పూలు పడిపోయాయి. మండలంలో దగ్గర 3 వరకు పడిపోయినాయి. అప్లై కూడా చేసినాం. దీంట్లోనూ నాకు పూలు వచ్చేది లేట్ అయిపోయింది. అంతే, ఏం లేదు. అప్లై చేసినాం. స్కూల్ అన్నది ప్రభుత్వ ఆస్తి, దాని పిల్లలంతా ఉంటారు, అజాగ్రత్త ఉంటారు. అప్లై చేసాం. దాని ఉద్దేశంతోనే ఆల్రెడీ చూసి ఆ కంప చెట్లన్నీ కొట్టుకొని అట్లే పెట్టేసి అప్లై చేసినాం. వస్తానే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చినాం. పూలు అడిగితే బయట ఎక్కడా లేవు కాబట్టి ఇంకా మా పూలు వచ్చే వరకు వెయిట్ చేయాలనే ఉద్దేశంతో అడే పెట్టినాం. పిల్లలు సరే ఆడుకుంటా పైకి ఎక్కినారు సార్. టాయిలెట్స్ పైన వైర్లు హైట్ లో ఉన్నాయి సార్. టవాల్ వేయడం వల్ల అది తగిలింది సార్. మీరు గతంలో కంప్లైంట్ చేశారా? చెప్పినాం సార్ ఏఈ సార్కి. ఏమన్నారు? ఇట్లా వైర్లు పోయినాయి చెట్లలో, పిల్లల కత్తులు అట్లా అవుతాయి, మార్చండి అని చెప్పినాం సార్. ఏమన్నారు? లైన్మెన్లు చూస్తారు చేస్తారు అని చెప్పినారు సార్. బడి పిల్లలు బడి 18 చిన్నాడు పిల్లగాడు ఆడ పైన లైన్ కింద పైకి ఎక్కినాడు. అది పైన కరెంటు తగిలి అది పీకులు పైకి కరెంటు అట్లా స్పాట్ వాడిన 100% తప్పు. మాటిస్తున్నా. అనంతపురం జిల్లా విషాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నడదాం. శ్రీనివాస్, ఈ దుర్ఘటన ఎలా జరిగింది? ఎల్లనూరు మండలం నిట్టూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక బాలుడు మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇవాళ మార్నింగ్ ఏదైతే ఉందో ఎల్లనూరు మండలం నిట్టూరు గ్రామంలో కృష్ణవంశీ అనే బాలుడు మిద్ది పైకి ఎక్కాడు. ఈ సమయంలో ఇంటిపైన ఉన్న 11 kV వైర్ తగ్గడంతో ఒక్కసారిగా ఆ వైర్ల పైన పడి వేలాగా గ్రామస్తులు గమనించారు. అయితే ఈ కోపంతో ఈ ఘటనతో కోపమైన గ్రామస్తులు ఒక్కసారిగా ఏఈ ఎవరైతే ఉన్నారో ఏఈ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు. ఏఈ ఇంటి తురి అతన్ని దేహశుద్ధి చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో అతన్ని వదిలిపెట్టాలని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఏఈని కొద్దిసేపు క్రితం పోలీసులు తమ సంరక్షణ తీసుకొని బయటకు తీసుకెళ్లడం జరిగింది. ఈ పూర్తి ఘటనకు సంబంధించి ఏఈ నిర్లక్ష్యం వివరించడమే ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. మరోవైపు ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే ఉందో ఎల్లనూరు మండలం నిట్టూరు గ్రామానికి సంబంధించి పదే అక్కడ ఉన్న ఏఈ ఎవరైతే ఏఈకి చెప్పినప్పటికీ అక్కడ ఏఈ పట్టించుకోవట్లేదని, అలాగే ఇదే విషయాన్ని 11 kV వేరు తొలగించాలని ఉన్నతాధికారులు అనంతపురం సంబంధించిన ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా ఇచ్చినా పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తారు. మృతి చెందిన ఆ బాలుడి మృతదేహాన్ని తీసుకొని ఎల్లనూరు మండలం నిట్టూరు గ్రామం రోడ్డు పైన గ్రామస్తులు బైఠాయించారు. ఇదే సమయంలో ఇటు పోలీసులకి గ్రామస్తులు కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఎవరైతే ఉన్నాడో ఆ ఏఈ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే బాలుడు మృతికి సంబంధించి అతనిపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు బాలుడు మృతదేహంతో ధర్నాకు దిగారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో ఏఈ భీమలింగానే ఈ కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజా రైట్ శ్రీనివాస్. తెలియలేదా?
మీ తరపున నేను ఒకళ్ళు తీసుకొని నేను మీకు 100% న్యాయం చేస్తాను. రావాలి సార్ నేను చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా వాడిన 100% తప్పు. అట్లా చేయాలి అన్నీ